భూమి ఆకాశం సమస్తం సృష్టించిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు తెలియపరచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి మరొకసారి కారకులు ఎవరంటే హిందూ శక్తి అనే ఈ ఛానల్ వారే. దీంట్లో అప్లోడ్ చేయబడిన ఒక వీడియో టైటిల్ ఈ విధంగా ఉంది. ఆ టైటిల్ పేరు ఏమిటంటే ఏడిస్తే జీసస్ ఆనందపడతాడా అని. ఇది ఒక సహోదరి ప్రజెంట్ చేస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ వస్తుంది. మొదటిగా ఈ వీడియోని మనం చూద్దాం. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సిరి, వెల్కమ్ టు మై ఛానల్. నవ్వితే మనకి చాలా ఆరోగ్యం అంటారు కదా, నవ్వితే ఆరోగ్యం, ఏడిస్తే అనారోగ్యం అంటారు కదా. కానీ కొన్ని మధ్యన జరుగుతున్నాయండి చాలా చర్చల్లో. ఏం జరుగుతుంది? ఏడిస్తే మీరు దేవుడి దగ్గర మోకాల మీద ఏడుస్తూ ప్రేయర్ చేస్తే మీకు చాలా దేవుడు మీ ప్రాబ్లం వింటాడు, త్వరగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాడు ఇలా అని చెప్తున్నారు. దేవుడు ఏమన్నా అంత దుర్మార్గుడండి ఇవన్నీ చేయడానికి? వీళ్ళు చెప్పే కట్టుకథలు ప్రజలు విని ఇంకా నమ్మి ఇట్లా చేస్తున్నారు. కానీ ఏడవడం వల్ల మన హెల్త్ పాడవుతుందండి. చూశారు కదా, దీంట్లో ఆమె ఏమంటుందంటే నవ్వితే ఆరోగ్యం, ఏడిస్తే అనారోగ్యం అంటారు. చాలా చర్చిలో ఏం జరుగుతుందంటే ఏడిస్తే మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, మరి ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి అని కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఈమె వస్తుంది. అయితే ఏడిస్తే ప్రార్థన చేయాలి, ఏడ్చి ప్రార్థన చేయకూడదు అనేది ఈమె ఒక వాదన. ఈ వీడియోలో చర్చిలో ఏడ్చి ప్రార్థన చేస్తే తప్పేమిటి అని నేను అడుగుచున్నాను. ఏడ్చి ప్రార్థన చేస్తే తప్పేమిటి? ఒక వ్యక్తి ఒక్క మనిషి ముందు ఏం చేస్తాడంటే వాని యొక్క దుఃఖాన్ని పంచుకుంటాడు. ఒక వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేసి దుఃఖాన్ని పంచుకుంటాడు. ఆ దుఃఖం చాలా తీవ్రతకు పోయినప్పుడు వాడు ఏడుస్తాడు, ఆ టీయర్స్ వస్తుంది. కొన్నిసార్లు మనుషులకి చెప్పుకోవడానికి ఎవరు లేకోకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధానంలో కూర్చొని ఏడుస్తారు. ఏడుపు అనేది మనుషునికి దేవుడు ఇచ్చిన ఒక క్వాలిటీ అది. సో దుఃఖం వస్తే ఏడుస్తాం. కొన్నిసార్లు మనకి ఓదార్పు కోసం ఎవరైనా ఉంటారా అని ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు ఉండరు. అట్టి సమయంలో మనం ఎత్తుకునే ఒకే వ్యక్తి అంటే దేవుడు. దేవుని దగ్గరికి పోయి మనం ఏం చేస్తానంటే ఏడుస్తాము, ఆ దుఃఖాన్ని వ్యక్తపరుస్తాం. క్రైస్తవత్వంలో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయండి అని పాస్టర్లు చెప్తారంట, ప్రోత్సహిస్తారంట. అవును, పాస్టర్లు చెప్తారు, అది వాక్యానుసారమైంది, అది మనం ముందు చూస్తాం. ఇప్పుడు మనం గమనించిన విషయం ఏమిటంటే ఏడ్చేది ఓన్లీ క్రిస్టియానిటీలోనే ఉందా లేకుంటే హిందూయిజంలోనూ ఉందా అన్నది మనం గమనిద్దాం. ఓకే, మొట్టమొదటిగా మీ అందరి గమనాన్ని రామకృష్ణ పరమహంస వారి దగ్గర నేను నడిపిస్తాను. రామకృష్ణ పరమహంస ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే ఆయన, పీపుల్ షెడ్ హోల్ జగ్ ఆఫ్ టీయర్స్ ఫర్ వైఫ్ అండ్ చిల్డ్రన్, దే స్విమ్ ఇన్ టీయర్స్ ఫర్ మనీ, బట్ హూ వీప్స్ ఫర్ గాడ్ క్రై టు హిమ్ విత్ ఏ రియల్ క్రై అంటాడు. అనగా మనుషులంట జగ్గు నిండా కన్నీళ్ళు పెట్టుకుంటారంట, జగ్గు నిండా కన్నీళ్ళు కారుస్తారంట. ఎవరికి? భార్య పిల్లల కోసం. ఆ కన్నీటిలో ఈత కొడతారంట, డబ్బు కోసం ఈత కొడతారంట. అయితే దేవుని కొరకు ఏడ్చేవారు ఎవరు లేరు అంటున్నాడు ఆయన. ఈయన ఒక మంచి గురు, వివేకానందని నడిపించిన గురు ఇతను. ఈయనకి మంచి భక్తి సాధన ఉంది, భక్తిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంటున్న ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే దేవుని కోసం ఎవరు ఏడుస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఈయన ఒక హిందూ గురువు. ఈయన రెండవ ఒక విషయానికి వస్తే krsna.com అనే అతను ఒక ఆర్టికల్ రాస్తాడు, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఆ టైటిల్ ఈ విధంగా ఉంటుంది, క్రయింగ్ ఫర్ కృష్ణ విత్ ఫీలింగ్ అంట. బాగా అర్థం చేసుకో మా సహోదరి, ఎవరైతే వీడియో పెట్టారో బాగా అర్థం చేసుకోండి. క్రయింగ్ ఫర్ కృష్ణ విత్ ఫీలింగ్ అంట. వెన్ వీ అండర్స్టాండ్ అవర్ ఇన్ఎలిజిబిలిటీ అండ్ ఫాలన్ కండిషన్ దెన్ వీ క్యాన్ క్రై ఫర్ గ్రేస్ అంటారు. మన ఒక ఇన్ఎలిజిబిలిటీ, అనర్హత లేని ఒక విషయం, మరి పడిపోయిన స్థితి మమ్మల్ని ఏదైతే కనపరచబడుతుందో అప్పుడు కృప కొరకు మనం ఏం చేయాలంట? ఏడవాలంట. వీ నీడ్ ఇట్ డెస్పరేట్లీ లైక్ వీ నీడ్ ద ఎయిర్ టు బ్రీత్ అంటే చాలా ప్రాముఖ్యత ఇది అవసరం. ఎందుకంటే గాలి ఏ విధంగా పీల్చుకోవడానికి, మనం బ్రతకడానికి ఎంత అవసరమో అంత అవసరం ఇది అంటాడు. మరి ఆయన అంటాడు, కృష్ణ సేస్ ఇన్ ఆది పురాణ, ఇఫ్ యు ఆర్ క్రయింగ్ బిఫోర్ ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు ఒబ్టైన్ మీ అంటాడు. నా ముందు నువ్వు ఏడ్చినట్టు అయితే నన్ను దక్కించుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి, పొందుకోవడానికి అదొకటే మార్గం అంటాడు.
కృష్ణ చెప్తున్న మాట ఇది. ఈయన కోట్ చేస్తాడు ఈ ఆథర్. కావాలంటే ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, దయచేసి క్లిక్ చేసి కంప్లీట్ ఆర్టికల్ని మీరు చదవాలని నా ఒక మనవి. నెక్స్ట్ ఈయన చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ప్రభుపాద టు మాల్తీ ప్రభు ఇన్ 1968లో యువర్ టీయర్స్ ఆఫ్ లవ్ విల్ హెల్ప్ యూ టు అడ్వాన్స్ మోర్ అండ్ మోర్ అంటాడు. అంటే కృష్ణ కొరకు ఏదైతే టీయర్స్ ఆఫ్ లవ్ ఉందో, ఆ ప్రేమతో కార్చే కన్నీళ్ళు ఉన్నాయి కదా, అది ఇంకా ఎక్కువ అభివృద్ధి పరుస్తుంది అని ఈయన ఆర్టికల్లో రాసుకుంటాడు. దీని అర్థం ఏమిటి చెప్పండి? హిందూయిజంలో కానీ దేవుళ్ళ కోసం, దేవతల కోసం ఏడ్చి ప్రార్థన చేసే ఒక పద్ధతి అక్కడగాను ఉన్నింది. క్రైస్తవత్వంలో మాత్రమే కాదు, క్రైస్తవత్వంలో ఏడుస్తున్నారు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, అనారోగ్యం అవుతుంది, హెల్త్ పాడు చేసుకుంటారు, ఇండ్లు నరకం అయిపోతుంది అనేది కాదు సహోదరి. ఇక్కడ గమనించు, ఇక్కడగా నా విషయం ఉంది. ఇంకా మూడో పాయింట్, hinduwebsite.comకి వస్తే ప్రేయింగ్ విత్ రైట్ యాటిట్యూడ్ అనే ఒక టైటిల్ మీద ఈయన ఆర్టికల్ రాశాడు. ఏమని చెప్తాడంటే, ప్రేయర్ లిటరలీ మీన్స్ ది క్రై, బ్రాకెట్లో ఆర్త్ర ఆఫ్ ఏ సఫరింగ్ సోల్ అంటాడు. ప్రేయర్ అంట అక్షరార్థముగా అది దుఃఖపడుతున్న ఒక ఆత్మ ఒక ఆక్రందన అంటాడు. అప్పుడు ప్రేయర్ ఏమంటున్నాడు ఈయన? ఇట్స్ ఎ క్రై అంటున్నాడు. అదొక ఏడుపు, దేవుని సన్నిధానంలో ఏడవాలి అంటున్నాడు. ఈయన కానీ ఇదే చెప్తున్నాడు కదా. ఇంకా నాలుగో విషయం వస్తే, మాత అమృతానందమయ్యి మనందరికీ తెలిసిన ఆమె ఈ విధంగా అంటుంది, సాధన అండ్ డివోషన్. అమ్మగారు ఏమంటున్నారంటే, క్రయింగ్ టు గాడ్ ఫర్ 5 minutes ఈజ్ ఈక్వల్ టు 1 hour ఆఫ్ మెడిటేషన్ అంటుంది. ఎంత స్ట్రాంగ్గా ఉందని చూడండి, డైరెక్ట్గా ఉంది. If the tears are not coming by themselves, try to cry by thinking, why I am not able to cry. Try to develop devotion, that is the easiest way అంటుంది. అంటే 1 hour మెడిటేషన్ చేసేది కన్నా ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధానంలో ఏడిస్తే అదే గొప్ప అంట. మాత అమృతానందమయ్యి ఒక మంచి తల్లిగా, గురువుగా ఈమె ముందుకు సాగుతుంది. ఎంతో విషయాలను డీల్ చేస్తూ ఎందరినో దేవుని వైపు నడిపిస్తుంది ఈమె, మీ హిందూయిజంలో ఈమె అంటున్న మాట. ఇంకా ఐదో విషయానికి వస్తే, హిందూ జనజాగృతి సమితి వారు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు. ఏమిటంటే, డిఫరెన్స్ బిట్వీన్ భావ అండ్ భావన గురించి చెప్పుకొస్తాడు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. భావ ఈజ్ ద స్టేట్ ఆఫ్ చిత్త అంటే సబ్ కాన్షియస్ మైండ్, అనగా ఉపచేతన మనస్సు లేకుంటే స్థుప్త చేతన అవస్థ అంటది. Thus, bhava can be said to be a state of concentration of subconscious mind అంటాడు. అనగా భావ అనేది ఏమంట, ఉపచేతన మనస్సు యొక్క స్థితి అంటాడు. మళ్ళా భావ అంటే ఏమిటంటే ఏకాగ్రత ఒక స్థితి అంటాడు. అనగా జనరేటెడ్ బై ది మర్జర్ ఆఫ్ ది క్వాలిటీ అండ్ ద వన్ పొసెసింగ్ ఇట్ అంటాడు. జనరేటర్ అంటే ఒక విషయం పుట్టుకోవడం, ఒక విషయం జనరేట్ అవ్వడం. ఒక బిల్ ఎట్లా జనరేట్ అవుతుందో మనం ఏదైనా పర్చేస్ చేస్తే, అట్లా క్వాలిటీస్ జనరేట్ అయ్యి అది విలీనం అవుతుంది ఒకనిలో. అది ఏదైతే వాడు స్వాధీనం చేసుకొని పొసెస్ చేసుకుంటాడో దాన్ని భావ అంటారు. ఇప్పుడు భావన అంటే ఎమోషన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ యాటిట్యూడ్ ఆఫ్ ద మైండ్. డిజైర్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ స్మాల్ అండ్ బిగ్ వేవ్స్ అరైజింగ్ ఇన్ ద మైండ్ అంటాడు. అనగా అభిలాషలు, భావోద్వేగాలు చిన్నదిగాను పెద్ద అలలుగాను మనిషిలో ఉన్న మనస్సులో ఏమవుతుందంటే అది చెలరేగుతుంది అంటుంది. మరి ఏమంటాడంటే, టీయర్స్ ఆర్ ది ఇండికేటర్ ఆఫ్ బోత్ భావన అండ్ భావ అంటాడు. కన్నీళ్ళు ఏదైతే వస్తున్నాయో అది భావ ఒక సూచిక అంటాడు. Shedding tears out of grief is bhavana, while a flow of tears upon remembering the Guru or God is bhava అంటాడు. బాగా గమనించండి. While a flow of tears, ఒక దేవునో లేకుంటే గురువునో మనం జ్ఞాపకం చేసుకుంటే అది భావన అవుతుంది అంటాడు. అనగా ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని కోసం, గురువు కోసం ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకొని ఏడుస్తామో దాన్ని భావ అంటాం. ఆల్రెడీ ఏదైతే క్వాలిటీ లోపల ఉంటుందో అది భావ, అది బయటికి వచ్చినప్పుడు అది భావన. అప్పుడు గురువుని జ్ఞాపకం చేసుకొని ఏడ్చినప్పుడు ఏమవుతుందంటే భావ. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, దేవుని జ్ఞాపకం చేసి ఏడ్చేది దాన్ని భావ అంటారు అనమాట. అది భావ అంటారు. ఇది హిందూయిజంలో
ఇక్కడ హిందూ జనజాగృతి అనే సమితి వారు ఈ ఆర్టికల్ రాశారు. అనగా అర్థం ఏమిటంటే, మీ దాంట్లో కానీ దేవుణ్ణి ఏడ్చి ప్రార్థన చేసే అలవాట్లు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను సహోదరి. ఇప్పుడు మనము ఇంకొక విషయాన్ని గమనిద్దాం. ఈ విషయాలన్నీ నేను ఏదైతే మీకు తెలియపరిచానో మీ దాంట్లో కానీ ఉందని ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ మీరేమన్నారంటే, మోకాళ్ళ మీద ప్రేయర్ చేయండి, మోకాళ్ళ మీద ప్రేయర్ చేయండి అంటూ ఉంటారు. మోకాళ్ళ మీద ప్రేయర్ చేయని బైబిల్లో ఉంది. అయితే మోకాళ్ళ మీద ఒక వ్యక్తికి ప్రేయర్ చేయాలనే రూల్స్ ఏమి లేదు. అది స్ట్రిక్ట్గా కంపల్సరీగా లేదు. నువ్వు మోకాళ్ళ మీద చేయకపోతే నేను నాశనం చేసేస్తాను, నేను నరకానికి వేస్తానని దేవుడు ఎక్కడా చెప్పలేదు. పాస్టర్స్ ఎంకరేజ్ చేస్తారు మోకాళ్ళ మీద ప్రార్థన చేయమని. మోకాళ్ళ మీద ప్రార్థనే చేసి తీరాలని ఎటువంటి రూల్స్ లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను చూడండి. బైబిల్లో స్టాండింగ్ ప్రేయర్ ఉంది, లిఫ్టింగ్ ది హ్యాండ్స్ ప్రేయర్ ఉంది, సిట్టింగ్ ప్రేయర్ ఉంది, నీలింగ్ ప్రేయర్ ఉంది, లుకింగ్ అప్వర్డ్ ప్రేయర్ ఉంది, బావింగ్ డౌన్ అంటే తల వంచి ప్రార్థన చేసేది ఉంది, మరి మోకాళ్ళ మధ్య తల వంచి ప్రార్థన చేసే ప్రార్థన ఉంది, మరి ఎదను కొట్టుకొని చాలా దుఃఖముతో, అరణ్య రోదనతో, చాలా దుఃఖముతో దాన్ని కొట్టుకునే ఒక ప్రార్థనగా ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీని రెఫరెన్స్లు అన్నీ స్క్రీన్ మీద పెట్టాను, చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చదువుతున్నానంటే మోకాళ్ళ మీదే ప్రార్థన చేయాలని ఎక్కడ రూల్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ రకరకాలైన ప్రార్థనలు ఉంది. నిలబడి ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు, చైర్ మీద కూర్చొని ప్రార్థన చేయొచ్చు. మీరు చర్చిలకు పోతే చైర్ వేస్తారు, ఎందుకు తెలుసా? వెనక్కున్న ముసలి వాళ్ళు అనగా వృద్ధులు ఆ వెనక్కి కూర్చొని వాళ్ళు ఆరాధించుటకు. వారు స్ట్రిక్ట్గా వారిని ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది కొందరికి, వారిని మోకాళ్ళ మీద కూర్చోమని వారు చెప్పరు. మీ ఇష్టమమ్మా, మీకు ఎట్లా అవుతుందో స్వతంత్రంగా ఆరాధించండి అంటారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ఆరాధన చేయండి, మోకాళ్ళ మీద ఆరాధన చేయండి అని ఎవరు అంత స్ట్రిక్ట్గా ఎవరు చెప్పరు. మీరు తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు సహోదరి. అక్క, నువ్వు ఇది బాగా అర్థం చేసుకో. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఎక్కడే కానీ వాళ్ళు మోకాళ్ళ మీద అని ఎవరు అట్లా చెప్పరు, చెప్పే కానీ పోరు. అది కాబట్టి ఇక్కడ ఈ విషయం మీకు అర్థమైపోయింది. ఎందుకంటే మోకాళ్ళ మీదనే చేయాలనే రూల్స్ లేదు. రకరకాలైన ప్రార్థనలు కానీ వివిధ పోస్చర్స్ యూజ్ చేసి ప్రార్థన చేసుకోవచ్చని ఇక్కడ నేను మీకు ఆల్రెడీ తెలియపరిచాను. మూడో పాయింట్ వస్తే, మొదటి సామ్యుయేలు 1st చాప్టర్ వర్స్ 10 to 18లో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని రాయబడి ఉంది. మరి ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబెడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకొనెను. ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసం మద్యం పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. అప్పుడు చాలా దుఃఖముతో ఉన్నప్పుడు ఆమె వచ్చి అక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తుంది. పక్కనున్న దైవజనుడు ఆమెను చూసి మత్తురాలైంది అనుకుంటాడు. అయితే ఆమె అంటుంది, నేను మత్తురాల్ని కాదు, నేను నా మనోదుఖాన్నంతయు నేను దేవుని సన్నిధిని కుమ్మరిస్తున్నాను అంటుంది. ఇంకో రెండో విషయానికి వస్తే, కీర్తనల పుస్తకంలో దావీదు ఈ విధంగా పాట పాడతాడు. అది 56వ అధ్యాయంలో 8వ వాక్యంలో మీకు నేను చదివి వినిపిస్తాను సహోదరి, వినండి. Psalm 56 verse 8 ఏమంటాడంటే, నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అంటాడు. ఎంతో ఏడ్చి ప్రార్థన చేస్తాడు, ఎంతో దుఃఖంతో గడుపుతాడు. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, భక్తుడు ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేసే విషయము మనకు తెలియపరచబడుతుంది. అప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేది బిబ్లికల్. అది నువ్వు చేయకూడదు, సంతోషంగా ఉండండి అంటే అవసరం ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేది బైబిల్ నేర్పిస్తుంది. అది దేవుని సన్నిధానంలో మన దుఃఖాన్ని వ్యక్తపరిచేది అనమాట, అంతే, ఇంకా వేరే ఏదో విషయం కాదు అది. ఇప్పుడు అలాగైతే మీరేమంటున్నారంటే సంతోషంగా ఉండండి అంటున్నాడు. బైబిల్ ఎప్పుడే కానీ దుఃఖంగా ఉండని చెప్పట్లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం ఏం చెప్పబడుతుంది తెలుసా? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ విల్ సే రిజాయిస్. సంతోషించుడి,
ఎల్లప్పుడూ సంతోషించుడి, నేను మరలా చెప్పేదను సంతోషించుడి అంటాడు. అనగా ఆల్వేస్ అనే ఒక పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. సంతోషానికి సంబంధించిన అనేక రెఫరెన్సులు ఉన్నాయి. అనగా బైబిల్లో దుఃఖంతో ప్రార్థన చేసే ఒక సమయం ఉంటుంది, సంతోషంతో ఉండే ఒక సమయం ఉంటుంది. ఒకరికి దుఃఖాన్ని వ్యక్తపరచాలంటే చెప్పుకోవడానికి ఎవరు లేకోకున్నప్పుడు వారు దేవుని సన్నిధానికి వచ్చి కుమ్మరిస్తారు. అదేవిధంగా వారు సంతోషంగానూ ఉంటారు. దేవుడు సంతోషంగానే ఉండమంటున్నాడు. ఇది మీరు ఏడవండి 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 అని మీరు చెప్తున్నారు కదా, అది ఎవరు అట్లా ఏడవరు. ఊరికే ఏడ్చేకి వాళ్ళు పిచ్చి కాదు పట్టింది, వాళ్ళకి దుఃఖం. దేవుని సన్నిధానంలో వచ్చి వారి కష్టాల్ని పెట్టుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆలయాలకు వచ్చి మరి మీ ఇంట్లో ఉన్న చిన్న పూజా గది ఉంటుందో అక్కడ కూర్చొని ఏడుస్తారో అదేవిధంగా ఇక్కడ కానీ వాళ్ళు ఏడుస్తారు. ఏడవడం అనేది దేవుని సన్నిధానంలో ప్రతి రిలీజియన్లో ఉంది, ప్రతి ఒక్క మతంలో ఉంది. ఇది కొత్తగా మీరు ఇక్కడికి వచ్చి కమెంట్ చేసి ఈ రకంగా ఒక రకంగా ఎగతాళిగా మాట్లాడడం తప్పక సహోదరి తప్పది. ఎందుకంటే అది మీ దాంట్లోనే ఉంది. నేను 4-5 ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ చెప్పాను, చూపించాను కాదు. అనగా అర్థం ఏమిటి, ఫైనల్ కన్క్లూషన్ ఏమిటి, ఏడవడం అనేది హిందూయిజంలో కానీ ఉంది, అప్పుడు క్రిస్టియానిటీలో కానీ ఉంది. ఊరికే ఎవరు ఏడవరు, వారు దుఃఖంతోనే ఏడుస్తారు. అలాగే సంతోషకరమైన విషయాలు కానీ ఇక్కడ ఎన్నో ఉన్నాయని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది ఇక్కడ ఉన్న ఒక విషయాలు. ఏడ్చేది మాత్రమే లేదు కానీ సంతోషం కానీ మా దాంట్లో ఉంది. దాన్నే రక్షణ సంతోషం అంటారు, జాయ్ ఆఫ్ సాల్వేషన్ అంటారు. ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారికి ఆ సంతోషం ఉంటుందని అర్థం. కాబట్టి నాకు రక్షణ ఆనందం ఉంది, ప్రభులో ఉన్న వారికి అనేకులకి ఆ రక్షణ ఆనందం ఉంది. ఆ రక్షణ ఆనందంలో ఈ యాత్ర కొనసాగుతుంది, ముందుకు పోతుంది. కాబట్టి సహోదరులారా గమనించారు కదా, ఈ సహోదరు యొక్క అజ్ఞానపు మాటలు. ఏడవండి ఏడవండి అంటారు, మోకాల మీద కూర్చోబెడతారు చర్చిలో. అటువంటిది ఏమీ లేదు, అన్ని బిబ్లికల్గా ఉన్నాయి. ఏడ్చేది అనేది మీ దాంట్లో గానుంది, మా దాంట్లో గానుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఇంతవరకు మీరు సహనంతో వీక్షించారు. మరి ఈ వీడియోని షేర్ చేసేది మర్చిపోవద్దు. దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.